హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో, నాకెందుకు కొడతారు లైక్‌లండి మీరు? నాకెందుకు కొడతారు సబ్‌స్క్రైబర్స్? సో, ఎక్స్‌పోజింగ్స్ అవి ఇవి వీడియోస్ పెడితే కొడతారు కదా మీరు. మంచి మంచి విషయాలు చెప్తే కొట్టరు కదా! సో, హెయిర్ ప్యాక్ గురించండి నేను యూజ్ చేసే మీకు చెప్తున్నాను. ప్రతిదీ కూడా హెయిర్ ప్యాక్‌కి మనము ఈ లాంగ్ హెయిర్ కావాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు కదా! చాలా చాలా సింపుల్ అండి. మనం బ్యూటీ పార్లర్‌కెళ్ళి అంత ఎంత అవుతదని వాళ్ళంటే మనం అడిగితే 5,000 అవుతది మేడం, 10,000 అవుతదంటే సరే అని మనం ఇచ్చి మనం బ్యూటీ పార్లర్‌కెళ్ళి చేస్తే ఆ 10 నిమిషాలు ఉంటది. ఆ పావుగంట ఉంటది. ఫేషియలే కాదు ఏదైనా కూడానండి. అదే మనకి ఇంట్లో దొరికియి అయితేనండి మన లైఫ్ లాంగ్ ఉంటది కదా! సో, అందుకే నేను మరీ చెప్తున్నానండి. చాలా తక్కువ రెమెడీయేనండి. నేను యూజ్ చేసేగానే మీకు చెప్తున్నాను ప్రతిదీ కూడానండి. చాలా చాలా సింపుల్ అండి. ఏవి కాదు తెలుసు కదా మీకు అవిసె గింజలు. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూపించాను. అవిసె గింజలంటే ఈ ఆనియన్స్ అంటే తెలియనోళ్ళంటూ ఎవ్వరు ఉండరు. ఇవి చాలా చాలా బాగా యూజ్ అవుతాయండి. ఈ 2 అయితే ఇంకా మీకు చెప్పుకోక్కర్లేదు. అంత మంచి ఫేస్ ప్యాక్ అంత మంచి హెయిర్ ప్యాక్ అండి. సో, దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి. ఇది లైవ్‌లో ఎంత బ్యూటీగా ఉంటదంటే హెయిర్ కంటే ఇంకా చెప్పుకోక్కర్లేదు. మీకు అవిసె గింజలంటే తెలుసు కదా మీకు. చాలా చాలా యూజ్ ఉన్నాయండి. ఆనియన్స్‌తో మనం హెయిర్‌కి మీకు చెప్పక్కర్లేదు. హెయిర్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఎవ్వరైనా కూడా ఆనియన్స్ మీరు గూగుల్‌లో కొట్టి చూడండి. ఆనియన్స్ రసం పెట్టుకుంటే మనకి హెయిర్‌కి చాలా బాగా యూజ్ అవుతాయండి. సో, ఆల్రెడీ చెప్పాను కదా అవిసె గింజలు. ఇవి బాగా గుజ్జులాగా అయిపోతాయండి. నానబెట్టింది కూడా ఆల్రెడీ మీకు చూపించాను నేను. చాలా గుజ్జులాగా అయిపోతాయి. ఈ 2 కూడా మిక్సీ పట్టాలి. మనం ఈ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఉల్లిపాయ అండ్ ఈ ఆనియన్ సారీ ఇవి నానబెట్టుకోవాలి. అవిసె గింజలండి. నానబెట్టుకున్న ఇదిని ఇవి 2 కలిపి మనం ఒక పేస్ట్‌లా తయారైపోద్ది. మన తలకి పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. తలకు పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని మీరు అలాగా ఒక 20 మినిట్స్ ఉంచుకున్నారంటే తర్వాత మనం తలస్నానం చేసేయాలండి. చాలా చాలా బాగుంటుందండి. హెయిర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా హెయిర్ అన్నది సిల్కీగా అవుతుందండి. లాంగ్ హెయిర్ అవుతుందండి. చాలా బాగుంటుందండి. ఎటువంటి ఆయిల్ ఉన్న వాళ్ళకి కూడా ఆయిల్ పెట్టుకుని లైట్‌గా ఇలా పేస్ట్ పెట్టుకున్నా బాగా యూజ్ అవుతుందండి. చాలా చాలా బాగుంటుందండి. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలామంది ఆయిల్ పెట్టుకుని తలస్నానం చేస్తారు. అలా కూడా జుట్టు పెరుగుతుందండి. చాలా బాగుంటుందండి ఆ టిప్ కూడాని. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనియన్స్ అనగానే మనకి కళ్ళు మండుతాయి కదా! దీనివల్ల అంత పవర్ ఉంటుందండి. మన తలకు కూడా చల్లదనాన్ని ఇచ్చి మనకు జుట్టు ఊడిపోవడం అన్నది తగ్గుతుందండి. మనకి ఆనియన్స్ అంత చాలా బాగా యూజ్ అవుతాయండి ఆనియన్స్. డెఫినెట్‌గా ఆనియన్స్ పేస్ట్ అనేది బాగా యూజ్ అవుతుందండి. లేదు మేము అవిసె గింజలు వాడమంటే ఓన్లీ ఆనియన్స్ అయితేనండి మన ముక్క పొడవుల కింద బాగా పేస్ట్ అయిపోద్ది. సో, వాటర్ కూడా ఎక్కలేదండి. ఎందుకంటే ఆనియన్స్ నీళ్ళలా ఉంటుంది కదండి. దాని గురించి దీని రసం ఉంటుంది కదా! మన వాటర్ కూడా ఎక్కలొద్దండి. దీన్ని బాగా రసం ఉన్నది మనకి తలకు పట్టించామంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. సో, చిన్న చిన్న